హాయ్, దిస్ ఈజ్ అజయ్. వెల్కమ్ టు మై ఛానల్ అజయ్స్ ఐకానిక్ థాట్స్. ఇప్పుడు మనం గుడి అమరావతి నుంచి విజయవాడకి వెళ్ళే రూట్లో కొన్ని ల్యాండ్స్ సేల్కి వచ్చినాయి, వాటిని చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ మనము గుంటూరు నుంచి ప్రపోజ్డ్ ప్లాట్కి వెళ్ళే రూట్ మ్యాప్ని చూస్తున్నాము. ఇక్కడ మనకి గుంటూరు దాటిన తర్వాత ఫస్ట్ తాడికొండ, నిడుముక్కల, తర్వాత లేమల్లె, ఆ తర్వాత ఎండ్రాయి వస్తుంది. ఎండ్రాయి తర్వాత నరుకులపాడు, తర్వాత గుడి అమరావతి. ఇక్కడి నుంచి మనకి ఈ ప్లేస్లో మనకి ప్రపోజ్డ్ ల్యాండ్ ఉంటుంది. ఇది 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం టోటల్ డిస్టెన్స్ చూద్దాము. ఇక్కడ గుంటూరు నుంచి అమరావతికి 31 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి ల్యాండ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ 36 కిలోమీటర్స్. ప్రపోజ్డ్ ల్యాండ్ వచ్చేసి రాజధాని ఏరియా తుళ్ళూరుకి జస్ట్ 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది మొత్తం 3 ఎకరాల్లో వేసిన వెంచర్. ఇక్కడ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఫ్లాట్స్ మినహాయించి మిగతా ఫ్లాట్స్ అన్నీ కూడా 183 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి. వీటి కొలతలు వచ్చేసి వెడల్పు 30, లోతు 55. ఈ 2 ఫ్లాట్స్ కూడా ఇప్పుడు సేల్కున్నాయి. ఇప్పుడు సేల్కున్న 2 ఫ్లాట్స్ కూడా రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటాయి. రోడ్ నుంచి 5th ఫ్లాట్ ఒకటి, 6th ఫ్లాట్ ఒకటి, ఆ 2 ఇప్పుడు సేల్కున్నాయి. ఇప్పుడు ఈ వెంచర్కి ఆనుకున్న మెయిన్ రోడ్ వచ్చేసి అమరావతి నుంచి విజయవాడకి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి విజయవాడ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అలానే గుడి అమరావతి నుంచి రాజధాని అమరావతికి వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి వడ్డమాను, ఆ తర్వాత నుంచి ఇంకా రాజధాని ఏరియాలోకి ఎంటర్ అయిపోతాము. ఈ ఏరియా నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ వెళ్తే మనం రాజధాని ఏరియాలోకి ఎంటర్ అయిపోతాము. సో గుడి అమరావతి నుంచి విజయవాడ వెళ్ళాలన్నా, రాజధాని ఏరియాకి వెళ్ళాలన్నా ఈ వెంచర్ ముందు నుంచే వెళ్ళాలి. ఈ వెంచర్కి సమీపంలో రామోజీ ఫిలిం సిటీ వాళ్ళవి 42 ఎకర్స్ ఉన్న ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు మీరు చూపించే యారో మార్క్ దగ్గరలో ఆ ల్యాండ్స్ వచ్చేసి ఉంటాయి. సో రాజధాని దగ్గరలో మీరు ఏదైనా ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. రాజధాని సిఆర్డిఏ పరిధిలో ఏదైనా ఫ్లాట్స్ కొనాలన్నా, అమ్మాలన్నా నా నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మీకు మరిన్ని డీటెయిల్స్ చెప్పగలను. నా నెంబర్ వచ్చేసి 9951234769. థ్యాంక్ యూ.